రైతు బంధు వచ్చిందా దానికి? రైతు బంధు రాలేదు సార్, ఇంతవరకు ఏ బంధు మాకు రాలేదు సార్. ఎటువంటి బంధువులు మాకు ఇంతవరకు చెందలేదు సార్, రాలేవు సార్. ఎందుకనంటే మేము మూర్ఖుని కోట్లేసినాం కాబట్టి మేము మూర్ఖత్వం అయిపోయినాం సార్. మా బతుకులు అట్లా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు అధికారులు వచ్చి సార్ ఆయన దేవుడు సార్, అధికారులు కాదు. కేసీఆర్ ఎక్కడో మునిగిపోతే కూడా మాకు పైసలు ఇచ్చిపోయాడు సార్. వచ్చి ఎక్కడో మునిగిపోతే గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం ఎక్కడో మునిగిపోతే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ కూడా 10,000 రూపాయలు నేను పొందినా సార్. నేను తీసుకున్న అబద్ధం తినలేదు అంటూ 10,000 రూపాయలు ఆ కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఈ రోజు నాడు నా రేవంత్ రెడ్డి సార్ కేసీ ఓటు నా బియ్యం రోడ్డు మీద తెచ్చిండు, నా అన్నం తినకుండా రోడ్డు మీద వేసిండు, నా బతుకు రోడ్డు మీద వేసిండు రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే నీకు ఎఫ్టీఎల్ కాపాడాలనుకుంటే మాలాంటి పేద పబ్లిక్ మీద కాసాను కాల్చింది. బడా బడా వాళ్ళ మీద చూపియండి సార్, బడా బడా మీద చూపియండి. ఆ బిల్లది సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు